జాతీయ చలనచిత్ర అవార్డ్స్ వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఎల్లుండి ఓజీ హంగామా స్పెయిన్ కు రవితేజ తెలుసు కదా సెకండ్ సింగిల్ ఇలాంటి టాప్ 10 సినిమా వార్తలు ఇప్పుడు చూద్దాం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. మలయాళ నటుడు మోహన్ లాల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. షారూఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా పోస్ట్ తో మెగా అభిమానుల్ని ఆకర్షించారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నిన్నటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవికి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్టును రీషేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ చిరు, పవన్ కలిసి సినిమా తీయాలని కోరారు. పవన్ కళ్యాణ్ హీరోగా కలిసి నటించిన చిత్రం ఓజీ. ఈ మూవీ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాస్ని నిర్మించారు. ప్రియాంక మోహన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎల్లుండి థియేటర్స్ లోకి రానుంది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఓజీ మేనియాతో ఊగిపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఓజీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేశారు. హీరో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుధాకర్ చెరుకూరి మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో కీలక స్కెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి స్కెడ్యూల్ కోసం అక్టోబర్ తొలి వారంలో స్పెయిన్ కు వెళ్లనుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా, రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన చిత్రం మిరాయ్. ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘటమనేని తెరకెక్కించారు. రిలీజ్ కి ముందు సూపర్ హిట్ అయిన చార్ట్ బస్టర్ సాంగ్ మొత్తం సినిమాలో ఎక్కడా లేదు. కానీ ఫైనల్ గా ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ సాంగ్ ఇవాల్టి నుంచి థియేటర్స్ లో కలిపి ప్రదర్శించనున్నారు మేకర్స్. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశి కన్య శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా కలిసి నటిస్తున్న చిత్రం తెలుసు కదా. ఈ మూవీని దర్శకురాలు నీరజ్ కోన తెరకెక్కిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ రోమ్ కామ్ డ్రామా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి 2వ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ. ఈ సినిమాలో శ్రీదేవి, విజయ్ కుమార్, వృతి వాకవి హీరోయిన్ గా సందడి చేశారు. జియో హాట్స్టార్ వేదికగా ఈ మూవీ ఇవాటి నుంచి అందుబాటులోకి వచ్చింది. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం కన్నప్ప. ఈ మూవీని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ లో పాన్ సౌత్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు హిందీలో కూడా చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చేసింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతిలో మరో 2 సినిమాలున్నాయి. యువ దర్శకుడు రవి కిషోర్ కూడా తెరకెక్కించనున్న మరో సినిమా కూడా పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.